నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 20వ తారీఖున తెలంగాణకు రానున్నారు. ఎందుకంటే ఈ నెల 21వ తారీఖున సిబిఐ కోర్టులో ఏవైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వ్యక్తిగతంగా నేను హాజరవుతాను అని చెప్పి ఇప్పటికే సిబిఐ కోర్టుకు తెలిపిన నేపథ్యంలో ఈ నెల 20వ తారీఖున హైదరాబాద్కు వచ్చి 21వ తారీఖున ఇక్కడ సిబిఐ కోర్టుకు హాజరయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అవినీతి ఆరోపణలు చేశారు అని చెప్పి అప్పుడు సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయడం, తర్వాత 16 నెలలు జైల్లో పెట్టడం, తర్వాత ఆయన బెయిల్ పైన రిలీజ్ అయ్యి తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అత్యద్భుతమైన మెజార్టీతో గెలుపొందిన తర్వాత ఏదైతే ముఖ్యమంత్రి హోదాలో కనుక సిబిఐ కోర్టుకు వస్తే ఖచ్చితంగా కూడా సిబిఐ కోర్టు అనేది సకల సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. మరోవైపు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కోర్టుకు వస్తున్నాడంటే అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ ఇక్కడ భారీ ఎత్తున కోర్టు ఆవరణలోకి రావడం, మీడియా ఛానళ్ళు కూడా కోర్టు దగ్గర రావడంతో ఇక్కడ భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు చేయలేము అని చెప్పి గతంలో సిబిఐ అయితే చెప్పినట్టు తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి వెసులుబాటు ఇచ్చారు. ఏంటంటే కోర్టుకు రావాల్సిన అవసరం లేదని. ఇక ముఖ్యమంత్రి కాకముందు ప్రతి శుక్రవారం కూడా అటు సంతకం చేయడానికి ఆయన సిబిఐ కోర్టుకు వెళ్ళడం, తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వెసులుబాటు కూడా పూర్తిగా తీసేయడంతో రీసెంట్గా లండన్ పర్యటనకు వెళ్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రికి సిబిఐ కోర్టు అయితే కొన్ని షరతులతో అనుమతులు ఇచ్చి, అంటే ఖచ్చితంగా మీరు ఈ లండన్ పర్యటన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ స్టేట్కి వస్తారో స్టేట్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు న్యాయస్థానంలో హాజరు కావాలా లేదా అనే దాని మీద సిబిఐని క్వశ్చన్ చేస్తే సిబిఐ మాత్రం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆయన కోర్టుకు హాజరు కావాలి వ్యక్తిగతంగా అని చెప్పి ఆయనకు సిబిఐ అనేది కోర్టుకు చెప్పడంతో కోర్టు కూడా ఇదే విషయంలో సిబిఐని ఎంక్వైరీ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సిబిఐ కోర్టుకు రావాలి అని ఉత్తర్వులు అయితే ఇచ్చింది. అయితే మొదటగా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనాలని భావించినా కూడా అంటే న్యాయస్థానాల మీద ముఖ్యంగా ఆయనకు ఉన్నటువంటి అభిమానంతో కానీ న్యాయం ఖచ్చితంగా గెలుస్తుంది అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఖచ్చితంగా వ్యక్తిగతంగానే హాజరవుతానని చెప్పారు. ఎందుకంటే ఆయన తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు, లేదంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారు అని చెప్పి ప్రతి ఒక్కరూ భావించారు. కానీ న్యాయస్థానాల మీద నాకు అపారమైన గౌరవం ఉంది, న్యాయస్థానాల్లో నిజంగా న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన నేనే వ్యక్తిగతంగా హాజరవుతానని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఆ స్టేట్మెంట్కి కట్టుబడి ఈ నెల 21వ తారీఖున సిబిఐ కోర్టుకు నేను వస్తానని చెప్పడంతో ఈ నెల 20వ తారీఖున హైదరాబాద్కు రానుండడంతో ఇక్కడ పటిష్ట బందోబస్తు మాత్రం ఏర్పాటు చేసేలాగా ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు దండోపదండాలుగా వస్తారు, కార్యకర్తలు అభిమానులతో పాటు. ఇక్కడ తెలంగాణలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ లేకపోయినా కూడా ఇక్కడ ఆయనకు సంబంధించి రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు కానీ, జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ భారీ సంఖ్యలో తెలంగాణలో కూడా ఉన్నారు. కాబట్టి ఆయన కోర్టుకు హాజరయ్యే సమయంలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. కాబట్టి ఆయన వచ్చే సమయంలో ఎలాంటి బందోబస్తు ఇస్తారు, ఆ తర్వాత టీవీ ఛానళ్ళు కానీ లేదంటే సెక్యూరిటీ కానీ ఎలా ఉండబోతుంది అంటే మనకు ఇంకొక 4-5 రోజులు ఆగితే ఖచ్చితంగా తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి.